అయ్యో! లేట్‌గా లేచారా? దానికి తోడు ఫ్రిడ్జ్‌లో చూస్తే కూరగాయలు లేవా? ఇప్పుడు బాక్స్ ఏం కట్టాలని కంగారు పడిపోతున్నారా? అస్సలు కంగారు పడకండి. మీ వదినమ్మ చెప్తున్న ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికి మనం ప్రతిరోజులాగా అన్నం ఉడికించేసుకుందాము. దాన్ని ఒక ప్లేట్‌లో తీసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాగాక 2 స్పూన్లు శనగపప్పు, కొంచెం వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా జీడిపప్పు వేసి బాగా దోరగా వేయించేసుకోండి. అది కొంచెం బాగా గోల్డెన్ రంగు వచ్చాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చి విరిచేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, స్మెల్ బాగా ఉంటుంది. నా దగ్గర ఇవాళ కరివేపాకు లేదు, అందుకని నేను ఇక్కడ వేయలేదు. తర్వాత కొంచెం ఇంగువ వేసి ఇది బాగా కలిపేసి అన్నీ వేగిపోయాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలిపేసుకోండి. ఇప్పుడు మన హీరో ఆఫ్ ద డే పప్పుల పొడి అండి. ఈ పప్పుల పొడి రెసిపీ మీకు కావాలంటే నేను కింద లింక్ పెడతాను, దాంట్లో చూడండి. ఒకవేళ మీ ఇంట్లో పప్పుల పొడి లేదు కానీ కరివేపాకు పొడి కానీ ఏదన్నా నువ్వుల పొడి కానీ ఏదన్నా ఉన్నా అది కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను 2-3 స్పూన్లు పప్పుల పొడి వేసి బాగా కలిపేసుకున్నాను. నమ్మండి, బిర్యానీ కన్నా కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ గిన మీకు నచ్చుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.